హాయ్ అండి. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. చాలామంది కౌన్సిలింగ్‌లో సరైన పర్ఫార్మెన్స్ చేయలేకపోతే సార్ ర్యాంక్ ఎక్కువ ఉంది, సరైన సీట్ పొందలేమంటున్నారు. అలాంటి వాళ్ళకు బయట రాష్ట్రాల్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? తక్కువ బడ్జెట్‌లో అడుగుతారు. హార్డ్లీ బయట మనకు ఎక్కువగా తెలుగు పిల్లలు ఎక్కువగా ఉన్నది మార్వాడి యూనివర్సిటీ. అది మీకు ఆల్మోస్ట్ 10 lakhsలో ఇంక్లూడింగ్ బోర్డింగ్ అంటే లాడ్జింగ్, బోర్డింగ్‌తో అయిపోతుంది. తర్వాత వచ్చేసి మనకు ఎక్కువగా ఉన్నది సందీప్ యూనివర్సిటీ నాసిక్, మహారాష్ట్ర. ఇది కూడా అంతే అండి. ఆల్మోస్ట్ 10 lakhsలో అయిపోతుంది ఇంక్లూడింగ్ హాస్టల్తో, కోర్సు హాస్టల్ అంతా కలిపి. దాని తర్వాత ఐటీఎం గ్వాలియర్ 9 lakhsలో అయిపోతుంది. తర్వాత పీపీ సావానియా ఉంది, 9 lakhsలో అయిపోతుంది. ఆత్మీయ ఉంది, అది కూడా అంతే ఉంది. తర్వాత 7.5లో విద్యాపీఠ్ ఉంది. తర్వాత ఐటీఎం వడోదర 8 lakhsలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు గురుకాశీ యూనివర్సిటీ ఉంది, అది కూడా 9 lakhsలో అయిపోతుంది. అంతా ఇవన్నీ కూడా 10 లక్షల లోపు అయిపోతుంది. కొత్త జీడీ గోయింకా ఉంది, అది కొంత ఎక్కువగా ఉంది. నిమ్స్ యూనివర్సిటీ అంటే కంప్లీట్ ఏసీ క్యాంపస్, ఇది వచ్చేసి జైపూర్లో ఉంది. ఇది 15 lakhsలో అయిపోతుంది, 50,000లో అయిపోతుంది ఇంక్లూడింగ్ హాస్టల్ అండ్ బోర్డింగ్ అంతా కలిపి. తర్వాత ఢిల్లీలోని శారదా యూనివర్సిటీ ఉంది, ఇది కూడా మీకు 970 సంథింగ్ 10 లోపు అయిపోతుంది. సో ఇవన్నీ తెలుగు పిల్లలు ముఖ్యంగా ఆప్షన్ పెట్టుకున్న కాలేజెస్. మీరు ఇక్కడ టాప్ 10లో టాప్ 20లో తీసుకోవాలంటే మనం ఏదైతే డొనేషన్ పార్ట్ పెడుతున్నామో అంటే 8 నుంచి 14, 15, 20 లక్షల డొనేషన్ పెడుతున్నామో, ఈ డొనేషన్ కంటే ఆ డొనేషన్ అమౌంట్నే మనకు కాలేజ్ ఫీజు మొత్తం అయిపోతుంది అనమాట. మీకు ఎక్కువగా డొనేషన్ ఇది ఇక్కడ తెలంగాణలో డొనేషన్ పార్ట్ ఎంత ఉందో మనకు ఆ 4 years ఫీజు హాస్టల్ అంతా వెళ్ళిపోతుంది. మన పిల్లలు పోవడానికి రావడం కూడా ఫ్లైట్లో పోయి రావచ్చు. ఇవన్నీ తెలుగు పిల్లలు ఆప్షన్గా తీసుకొని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న పిల్లలు అన్ని స్టేట్స్లో చెప్పే మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ ఈవెన్ చెన్నైలో. ఒకవేళ మనకు బెంగళూరులో కావాలంటే ఆకాశ్ ఉంది, తర్వాత ప్రెసిడెన్సీ ఉంది. ఇవి కూడా మనకు 3 lakhs పర్ యానం ఉంది. సో మీ ఇవన్నీ చూసుకో, ఎస్వ్యాస ఉంది, ఎనపోయ ఉంది, ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ 3 lakhsలో అయిపోతాయి. అంటే 12 లక్షలు బోర్డింగ్ ఫీజు, ఒక 4 లక్షలు హాస్టల్ అయిపోతుంది, 16 లక్షలు అయిపోతుంది. అంటే మన తెలుగు రాష్ట్రాల టాప్ కాలేజీలో డొనేషన్ పార్ట్ పెట్టే కంటే బయటకు వెళ్తే ఈ కాస్ట్ అవుతుంది. ఇలా కాకుండా మన దగ్గర యూనివర్సిటీ తీసుకోవాలంటే హైయెస్ట్ అమౌంట్ మన దగ్గర తెలంగాణలో ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇది వచ్చేసి 27 lakhs ఉంది. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆర్ ఓక్సన్ కాలేజ్ ఇంటర్నల్గా కండక్ట్ చేసే ఎగ్జామ్ బట్టి మీకు 50% అప్ టు 50% డిస్కౌంట్ రావచ్చు. హై అండ్ అమౌంట్ 27 lakhs ఉంది, మీకు 24 lakhs వరకు వస్తుంది. మన ఎగ్జామ్ రాస్తాం, జేఈ పర్సన్ బట్టి ఎన్సెట్ ర్యాంక్ కావచ్చు, దీన్ని బట్టి మనకు కొంత డిస్కౌంట్ ఇస్తాడు. హాస్టల్లో కాదు, ట్యూషన్ ఫీజులో. దాని తర్వాత టెక్ మహేంద్ర ఉంది. టెక్ మహేంద్ర మీకు తెలుసుగా 7,10,000 ఉంటుంది. మనకు 65 అబౌవ్ లేదా 70 అబౌవ్ ఉంటే ఏదో ఒక కోర్స్ ఆప్షన్గా వస్తుంది. మనకు సిఎస్సి, ఏఎంఎల్ ఇలాంటి ఆప్షన్ కావాలంటే మినిమం 85 అబౌవ్ ఉండాల్సి ఉంటుంది. డాటా సెన్సర్ 65-70 వస్తుంది. 7,10,000 పర్ యానం ఉంటుందండి. దీని తర్వాత మనకి ఐఎస్ ఎక్కువ ఛార్జ్ చేసే శ్రీనిధి కాలేజ్ ఉంది. తర్వాత అదే రేంజ్లో అనురాగ్ ఉంది, 285-290 మధ్య వస్తున్నాయి ఇవి కూడా. తర్వాత గురునానక్ ఉంది, 2 lakhs ఉంది. మల్లారెడ్డి 1.5 నుంచి 2 lakhs ఉంది. ఎంఎన్ఆర్, కావేరి 1.5 ఉన్నాయి. ఒక 950 మార్క్స్, 900 అబోవ్ మార్క్స్ ఉంటే ఎంఎన్ఆర్లో 60,000 మాత్రమే ఫీజుగా ఉంది. ఇప్పటికి కూడా గతంలో 30,000 ఉంది, ఇప్పుడు 60,000 అవుతుంది. సో ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా మనకు చైతన్య యూనివర్సిటీ 1.5, 175 అలా ఉంటుంది. మనకు పర్సంటేజ్ 950 అబౌవ్ ఉంటే కూడా 50% డిస్కౌంట్ ఉంది. కొత్తగా అమితి యూనివర్సిటీ ఉంది, అది కూడా 4 లక్షలు ఛార్జ్ చేసేటట్టు ఉంది. మనకు 950 అబౌవ్ మార్క్స్ ఉంటే ఫ్రీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. మనకు 1-2 days గైడ్లైన్స్ వస్తే అమితి యూనివర్సిటీ సెకండ్ ఫేజ్కి వస్తుంది తెలంగాణలో. ఇవి కాకుండా మీకు విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది, తర్వాత గీతం ఉంది, కేఎల్ యూనివర్సిటీ ఇయర్లీ 4 lakhs ఉంది. అవి కూడా సీట్లు దగ్గర పడ్డాయి. ఇవన్నీ అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా ఆప్షన్స్ తీసుకోవాలనుకుంటే కౌన్సిలింగ్లో కాకుండా బయట యూనివర్సిటీస్ కానీ తెలంగాణ యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్ ఇలా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి.